మన సర్కారోళ్ళు మళ్ళీ కొత్త పథకం మొదలుపెట్టిండ్రు. యువ వికాసం అని పేరుతోని కొలువులు లేనోళ్లకు పైసలు ఇస్తారట. నిన్న అసెంబ్లీలో టెంట్ వేసి మరీ మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కానీ పొయ్యి పెడితే పొగ రాకుంటుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు స్కీము పెడితే తిరకాసు లేకుంటుంటుందా? మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. మంచి గిన్నరా సారు మాట్లాడింది. ఇగో మల్లో పారినుర్రి. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. అదన్నట్టు ముచ్చట కాంగ్రెస్ వాళ్లకు, ఎమ్మెల్యేల మనుషులకు, ఎంపీల మనుషులకు ఇచ్చుకుంటారట. కొలువులు లేనోళ్ళంటే అందరికి అనుకునేరు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకే అన్నట్టు. అందుకే కావచ్చు అన్ని లెక్కలేసి 5 లక్షల మందికే ఇస్తామని చెప్పిండ్రు. అప్పట్లనేమో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పిండ్రు. 5 లక్షలే అంటున్నారేందని నేను కూడా పరిశాన్ అయినా. కానీ అసలు ముచ్చట ఇదన్నట్టు. ఇక మన భర్తీ సార్ కూడా ఇంకో గొప్ప మాట చెప్పిండు. ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. నిజమే సారు, మీరిచ్చే నోటిఫికేషన్లకు పేపర్లు జాల్తలేవట, పరీక్ష రాసడానికి పెన్నులు సరిపోతలేవట. మీరేమో ఇంతగనం ఇస్తున్నారు. ఇన్ని కొలువులు ఇస్తే మేమేం చేసుకోవాలని రోడ్ల మీదకి వచ్చినట్టున్నారు. వచ్చి రాగానే నోటిఫికేషన్లు కూడా ఇయ్యకుండానే 60,000 కొలువులు ఇచ్చిందంటే మీ స్పీడు మోడీ సారు తీసుకొచ్చే బుల్లెట్ రైలు కంటే ఎక్కువ ఉన్నది. దాన్ని మేమెట్లా తట్టుకుంటామని కొలువుల కోసం చదువుకునేటోళ్ళు అంటున్నారు. కానీ సారు అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి, గొప్పలు చెప్పుకుంటే ఓ పద్ధతి ఉండాలి. కానీ మరి ఇట్లా నలుగుట్ల నవ్వుల పాలయ్యేటట్టు ఉండొద్దు సారు. ఎందుకో మరి ఈ నడమ ఇట్లా అవుతున్నది.